వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వ సాయం వాయు వేగంతో సాగుతోంది. నిన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రులు నేడు మోడల్ కాలనీకి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 9న ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు మంత్రి తుమ్మల. అలాగే కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. గతంలో నకిలీ పట్టాలిచ్చి పేదల దగ్గర లక్షలు వసూలు చేశారని మండిపడ్డారు మంత్రి తుమ్మల. ఒక్క స్థలాన్ని పలువురికి విక్రయించి సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. నీళ్లు, కరెంటు, రోడ్లు లేని దుర్భర స్థితిలో ఇన్నాళ్లు ఉన్నారని, పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తాము చేపడుతున్నామని చెప్పారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు నాడు వెలుగుమట్ల మోడల్ కాలనీని సీఎం ప్రారంభిస్తారన్నారు మంత్రి తుమ్మల. నేను అసలైన వాళ్ళని ఉంచి తప్పుడు వాళ్ళని దీవాయన్న వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ముందుకొచ్చి మీరు దెబ్బలు తినే కాడ ఉన్నారు. సాధ్యం కాల. ఏం చేయాలని చూస్తే ముందైతే అందరం కొట్టేయండి. అప్పుడు మీరు సర్వే కూడా రానియట్లేదు కదా లోనకి. వీళ్ళు అసలైన వాళ్ళు, వీళ్ళు దొంగలని చూద్దామంటే లోనకి రానియరు. కారం కట్టెలు ఏ తల్లి, ఈ కారం తల్లిని తల్లి అనుకుంటా నవ్వుకుంటారు. మన అవసరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వెనకుండి చేయించిన మనుషులు. ఆ గ్యాంగు ముందుండి చికాకు చేసి మిమ్మల్ని అందరం చూపించటం. 1000 మందిని పడగొట్టారండి. 1000 మందిలో అసలు లెక్క చూస్తే ఎంతమందికి వచ్చిందో మీకు తెలిసింది కదా. మరి తఅయితే మన 400-500 దొంగలు కదా, దోపిడీదారులు కదా, అనర్హులు కదా, పేదలకు కదా ఈ ప్రభుత్వం ఉంది. అందుకని అంతా కరెక్ట్గా జరిగింది. బ్రహ్మాండంగా మీరు కష్టపడి పనిచేసుకోండి. ఏ అవసరం వచ్చినా అధికారులు ఉన్నారు, నేనున్నాను.